వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈ పార్క్ ఎక్కడో చెప్పండి, ఎలా ఉన్నారు? సో ఈ పార్క్ వచ్చేసి కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది. సో మార్నింగ్ వ్యూ అండ్ ఈవినింగ్ వ్యూ కూడా పెడతాను. మార్నింగ్ అయితే చూడండి ఎంత ఖాళీ ఉందో ప్లేస్ అంతా. ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళే ఉంటారు. వీలైతే చిన్నపిల్లలు కానీ లేదా పేరెంట్స్ కానీ ఎవరో ఒకరిని తీసుకెళ్ళి, నిజంగా చాలా బాగుంది. సో ఇదైతే ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ట్రాఫిక్ అబ్బాబ్బా ఇలా కనబడుతుంది కదా వ్యూ అయితే. సో మేమైతే ఇలా అందరమే వెళ్ళాం కలిసి, చాలా ఎంజాయ్ చేసాము. అది కూడా సండే కదా, సో వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ వెళ్తాం. సో అలాగా వెళ్ళాము. పార్క్లో అయితే మా వాళ్ళు ఒక ఆట ఒక్కరు కూడా వచ్చేవారు కాదు. ఎంతసేపు ఆట. అది చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా అట్రాక్ట్ అవుతారు కదా. సో ఇదంతా మా గ్యాంగ్ అండి. నేను కూడా చిన్నపిల్లలం అయిపోయాం, అలా ఆడుకుంటున్నాం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి. మా వాళ్ళైతే ఆడి అలసిపోయారు నిజంగా. ఒక్కొక్కటి ఎక్కేసి అది చేసి ఇది చేసి. మా దేవి అయితే ఇంకా వీళ్ళు చూడండి, నా తమ్ముడు, పక్కింటి తమ్ముడు, ఆడి ఎలా చేయాల్సింది ఎలా చేస్తున్నాడో చూసారా, అది ఎరగబాటు. సో ఇలా మేమైతే అందరూ అవి ఆడగలరు, బట్ నాకు అవ్వదు కదా ఇప్పుడు. సో అందువల్ల నేను ఈ జారుడు బిళ్ళ ఒకటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా హ్యాపీ. ఎందుకంటే వీక్లీ వన్స్ కదా వెళ్తాము. వెళ్ళేది కూడా ఒక 2-3 hours స్పెండ్ చేయాలి బయట డెఫినెట్గా. సో మా అత్తయ్య అయితే చూడండి, నేను కూడా ఎత్తుతాను అనుకోండి, మా అత్తయ్య కూడా ఇది ఒకటి మళ్ళీ చాలా సరదాగా ఆడుకున్నామండి మేమైతే. ఒకరి తర్వాత ఒకరు అదాడి ఇదాడి. సో లాస్ట్కి అలసిపోయి అందరూ ఏదో ఒకటి తినాలి కదా, బయటకు వచ్చామని డెఫినెట్గా తినాలి. సో అందరం ఇలాగ స్వీట్ కార్న్ తీసుకున్నాం. మొత్తం 7 members అయితే వెళ్ళాం మేము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి, అది కూడా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత మధ్యలో రీల్స్ ఒకటి చేసుకున్నాం. సో దానికి కామెడీయే, ఇది ఇంకా మామూలుగా ఉండదు. నేను ఇలా వస్తా మీరు అలాగ వస్తాను అనుకున్నా, ఎవరైతే వెళ్తున్నామో కూడా తెలియకుండా అయిపోయింది. ఒక పక్క నేను అదేవి రీల్స్ చేసుకో. ఇంకా మా గ్యాంగ్ అండి ఇది.